సస్యశ్యామలా. గిఫ్ట్ ప్లాంట్స్ ఇప్పుడు పెరుగుతున్న సంస్కృతిలో మారుతున్న సంస్కృతి అనొచ్చు. ఈ సంస్కృతిలో మనం ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు మామూలుగా ఏదో ఒక జ్ఞాపకం ఇస్తాం అనేది ప్రతి ఒక్కరికి ఒక అలవాటు. కొద్దిగా మనం ఈ పర్యావరణం గురించి మనకు మనుషులకి అవగాహన పెరిగిన తర్వాత ఈ సమాజంలో మనం ప్రతి ప్రోగ్రాంకి కూడా మొక్కలను గిఫ్ట్గా ఇస్తాం అనేది, లేదా రిటర్న్ గిఫ్ట్లుగా ఇస్తాం అనేది ఒక సంస్కృతి బాగానే పెరుగుతూ వస్తుంది. ఇది కూడా మనం ఆహ్వానించదగిన పరిణామమే. ఈ దీంట్లో మనం ప్రస్తుతం మన నందనవనం నుంచి మనం దీనికి ఈ రకమైన అలవాటుకు సహకారంగా అతి తక్కువ ధరలో గిఫ్ట్ ప్లాంట్స్ అందిస్తానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎలాగంటే ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ పాట్, ఈ డిజైన్ ప్లాస్టిక్ పాటు ఈ మనీ ప్లాంట్, ఈ గోల్డెన్ మనీ ప్లాంట్తో మనం ఒకప్పుడు దీన్ని 100 రూపాయలు కొనేవాళ్ళం. ఇవాళ దీన్ని మనం ఒక 50 రూపాయల రేటుకే మనం బల్క్లో ఒక గిఫ్ట్లకు అందిస్తాం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఒక ఇది తీసుకొచ్చాం. దానికి తగ్గట్టుగానే దీంట్లో మనం రకరకాల గిఫ్ట్లు మనం ఒక లాస్ట్ టైం మనం అనుకున్నట్టు బొకే ప్లాంట్స్ అనుకున్నాం. ఆ బొకే ప్లాంట్స్ తర్వాత మనం గిఫ్ట్ ప్లాంట్స్, ఈ గిఫ్ట్ ప్లాంట్లోనే రకాలు ఉన్నాయి. ఎట్లాగంటే మన బడ్జెట్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఒక 50 రూపాయల దగ్గర నుంచి ఒక 5,000 రూపాయల వరకు కొనుక్కోవచ్చు. ఎట్లా కావాలన్నా మనం గిఫ్ట్ ప్లాంట్ వాళ్ళకి అందించవచ్చు. వాళ్ళు దీన్ని బట్టి ఇది లో బడ్జెట్లో మనం బల్క్గా ఒక 1000, 2000, 4000, 10,000 ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం కూడా. దీంట్లో మనం 2 రకాలుగా దీన్ని విభజిస్తున్నాం. ఒకటి ఫ్లవరింగ్ ప్లాంట్, ఒకటి ఫాలియేజ్ ప్లాంట్. ఫాలియేజ్ అంటే మనం ఆకులతోనే అందంగా అలంకరణ ఉండి, ఎప్పుడు ఆకులు నిండుగా ఉండి ఆకులతోనే అందంగా కనపడి ఆకులతో మనకి ఆక్సిజన్ అందించగలిగిన ప్లాంట్స్ని మనం ఫాలియేజ్ ప్లాంట్స్ అంటాం. అట్లా మనం ఇట్లా ఈ రకంగా 2 రకాలుగా తీసుకుని దీంట్లోనే ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకోవచ్చు, ఎవెన్యూ ప్లాంట్స్ తీసుకోవచ్చు, రకాలు తీసుకోవచ్చు. కానీ ఒక గిఫ్ట్ ప్లాంట్ని ఎవరైనా లోపల పెట్టుకునేటట్టుగా ఇంట్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఇద్దాము అనుకుంటారు. కానీ బయట బహిరంగ ప్రదేశాల్లో నాటడానికి, ఆ రకంగా ఇచ్చే వాటిని గిఫ్ట్ ప్లాంట్లుగా ఇస్తానికి ఒక ఫ్రూట్ ప్లాంట్ని ఇష్టపడతాం మనం. ఈ లోపల పెట్టుకునే రకం దాంట్లో ఇండోర్ ప్లాంట్స్లో మనం దీన్ని మనీ ప్లాంట్ ఇది ఎంత ఆక్సిజన్ ప్లాంటో, ఇది మనకి ఎంత ఆక్సిజన్ అందిస్తుంది, ఏది ఎంత ప్యూరిఫై చేస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇది దాంట్లో మనీ ప్లాంట్లో ఉన్న రకాల్లో ఇది ఒకటి. పోతాస్ అంటాం దీన్ని. పోతాస్లో గోల్డెన్ వెరైటీ. తీగలాగా పాకిద్దా సార్? ఇది తీగలాగానే పాకుతుందండి. మనం కావాలంటే కటింగ్లు పెట్టుకుంటాం, అంటే బుష్ లాగాను, షబ్ లాగాను పెరుగుతుంది, పొదలాగా. అయితే దీనికి తీగలాగా పాకుతూ దీని కరెక్ట్ లక్షణం, దీని సహజ లక్షణం. దీన్ని తీగలాగా కూడా పెంచుకోవచ్చు. లేదంటే ప్రూనింగ్ చేసుకుని అలాగా స్మాల్ ప్లాంట్ లాగా మనం దాన్ని బిల్డప్ చేసుకుని దాన్ని ఒత్తిగా ఉంచుకోవచ్చు. ఇలా తీగలాగా పాకించినప్పుడు ఇంటి బయట పెడతారు కదా సార్, మరి ఆ సన్ రైజ్కి అది తట్టుకుని నిలబడితే? అంటే సన్ రైజ్ దీనికి మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం సన్ రైజ్ అయితే పర్వాలేదు. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అంటే అప్ టు మీకు 35 degrees లోపు, అంటే 32, 33 degrees సెంటీగ్రేడ్ వరకు తట్టుకోగలుగుతుంది. పొద్దునైనా సాయంత్రం అయినా ఆ టెంపరేచర్ దీంట్లో ఉన్నప్పుడు మనకి ఇది ఎండలో ఉన్నా సరే ప్రాబ్లం లేదు. ఆ రకంగా మనకు ఇప్పుడు మన ఒక బాల్కనీలో మనకు ఒక ఎండ పొద్దున కానీ సాయంత్రం కానీ పడుతుందంటే సర్టెన్ టైం నుంచి పడుతుంది. వేసవకాలంలో 3 గంటల దగ్గర నుంచి 4 గంటల వరకు ఏ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అదే శీతాకాలంలో ఆ టైం సేమ్ అదే టైంలో ఎంత టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనేది మనకి ఒక అవగాహన ఉంటుంది. ఒకవేళ మనకు అది తెలియకపోతే మన ఏరియా వాతావరణం దీంట్లో యాప్ల్లో మనం దాన్ని చెక్ చేసుకున్నా మనకి టైం టు టైము ఏ టైంలో ఏ టెంపరేచర్ ఉంటుంది అనేది యావరేజ్ టెంపరేచర్ వస్తుంది సుమారుగా. ఆ టెంపరేచర్ని బట్టి మనం ఇది ఎప్పుడైతే మన సన్లైట్ అక్కడ పడుతున్న ఇది పెడుతున్న ప్లేస్లో 35 degrees లోపు టెంపరేచర్ ఉంటుందో అంతవరకు మనం దీన్ని పెట్టుకోవచ్చు. అప్పుడు మొక్క సర్వైవల్కి ఇబ్బంది ఉండదు. అదే కనుక మనకి ఎక్కువ వేడి కనుక ఎక్కువైతే ఆకులు మాడతాలు, ఆకులు చివర్ల కాలుతాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అది దీనికి వాటర్ మెయింటెనెన్స్ ఎలా సార్? అంటే 2 days వాటర్ ఎంతైనా భరిస్తుందండి. ఇది వాటర్ దీనికి కొద్దిగా ఎక్కువగానే కావాలి. వాస్తవంగా వాటర్ ఎక్కువగా ఉంటేనే ఇది బాగా పెరుగుతుంది. మీకు వేరే రకమైన న్యూట్రియంట్స్, వేరే రకమైన బలాలు, వేరే రకమైన తెగుళ్ళు దీనికే ఉండవు. బలం కూడా పెద్దగా ఏమో మిమ్మల్ని అడగదు. సో కంప్లీట్గా వాటర్ అంత ఇచ్చినా కూడా వేర్లు అవి కుళ్ళిపోకుండా బాగానే ఉంటాయి. వేర్లు అయినా కుళ్ళిపోకుండా కంప్లీట్గా ఇది చేసింది. దీంట్లో ఇంకో లక్షణం ఏంటంటే మనం టోటల్గా దీని వితౌట్ సాయిల్ మీడియా లేకుండా ఓన్లీ వాటర్లో కూడా పెంచుకోదగిన మొక్క ఇది. అంటే హైడ్రోఫోనిక్ టైప్లో మనం ఓన్లీ వాటర్లో డైరెక్ట్గా హైడ్రోఫోనిక్లో మొదలకి నీళ్లు తగలకుండా వేర్లకు తగులుతా పెంచుతాము. దీనికి అట్లా కాదు, మొదలకు నీళ్లు తగిలినా సరే పెరుగుతుంది. ఇది
ఇది హైడ్రోపోనిక్స్లో దీనికి ఉన్న స్పెషలైజేషన్ అది. కనుక దీన్ని వాటర్లో పెట్టి కూడా పెంచవచ్చు, దీన్ని ఓన్లీ వాటర్ బేస్ చేసి అట్లా కూడా పెంచుకోదగిన మొక్క. దీనికి ఇంకొక ఇదేంటంటే, మనం బలాలు ఇచ్చేటప్పుడు 19, 20 ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు నైట్రోజన్ పర్సంటేజ్ తక్కువ ఉండాలి. నైట్రోజన్ పర్సంటేజ్ కనుక ఎక్కువ ఉంటే మిగతా పీకతో సమానంగా వెనక కూడా ఉంటే దీనికి ఉన్న సహజమైన రంగులు మారిపోతాయి. ఈ మొక్క విషయంలో అదొక జాగ్రత్త తీసుకోవాలి. నైట్రోజన్ పర్సంటేజ్ తగ్గించుకోవాలి. దీనికి నైట్రోజన్ పర్సంటేజ్ తగ్గించుకుని దీని బలాలు ఇచ్చేటప్పుడు అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. ఈ మనీ ప్లాంట్కి ఒకదానికి స్పెషల్గా అలాగా నైట్రోజన్ పర్సంటేజ్ తక్కువ పర్సంటేజ్. మనీ ప్లాంట్ ఒకటే కాదండి, కొన్ని మొక్కలు ఉన్నాయి, దాంట్లో కొన్నిటి నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి, కొన్నిటి తక్కువ కావాలి. ఫాలియేజ్ దీంట్లోనూ వేరిగేషన్, అంటే మనం గ్రీన్గా కాకుండా ఇంకో రకంగా ఉన్నదాన్ని వేరిగేషన్ అంటాం. అది ఎల్లోగా ఉండొచ్చు, లేకపోతే వైట్ అండ్ ఎల్లోగా ఉండొచ్చు, లేదా వైట్ అండ్ గ్రీన్గా ఉండొచ్చు, లేదా ఎల్లో అండ్ గ్రీన్గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా రకాలు. ఈ వేరిగేషన్ సహజంగా ఉండే గ్రీన్ కాకుండా మిగతా రకాలు. గ్రీన్గా ఉండేది ఒక్కటే మీకు నైట్రోజన్ని బాగా ఎక్కువైనా సరే తట్టుకుంటుంది. మిగతా అన్నీ కూడా ఆ వెరిగేషన్ శక్తిని కోల్పోతాయి. ఆ వెరిగేషన్ ఇది కోల్పోయి ఆ నైట్రోజన్ ఎక్కువైనప్పుడు దీని సహజమైన రంగు పోతుంది, రంగు పోయి గ్రీన్లోకి వచ్చేస్తుంది. అది ఆ జాగ్రత్త ఒకటి తీసుకోవాలి. ఈ వెరిగేషన్ ప్లాంట్స్కి ఇచ్చేటప్పుడు నైట్రోజన్ కొద్దిగా తగ్గించి ఇచ్చుకుంటే కరెక్ట్ అవుతుంది. అట్లాగే దీంట్లో ఇంకో రకం, మనకున్న లైటింగ్ తక్కువలో కూడా ఇవాళ ఉన్న గృహ సముదాయంలో ఈ గిఫ్ట్ ప్లాంట్లో దీన్ని కూడా చాలా తక్కువ రేట్లలో మనం అందుబాటు రేట్లలోనే మనం దీన్ని చేసుకోవచ్చు. ఇందాక అనుకున్నట్టు ఒక 50 రూపాయలు కాకపోయినా అవసరమైతే కుండీ మార్చుకుంటే 20-30 రూపాయలకు కూడా మనం దీన్ని అందించే ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ అవకాశం ఉన్న మొక్క ఇది. దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే, అతి తక్కువ లైటింగ్ ఉన్న ప్లేసుల్లో, అంటే మీకు మామూలుగా మనకు ఉండే లైటింగ్లో 25% లైటింగ్, ఈవెన్ 25% లైటింగ్ అయినా సరే సర్వైవ్ అవుతూ ఉంటుంది ఈ మొక్క. ప్లస్ రెండోది మంచి ఆక్సిజన్ ప్లాంట్. ఆక్సిజన్ ప్లాంట్లో మంచి స్థానంలో ఉన్న మొక్క, ఎక్కువ పర్సెంట్ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్క. ప్లస్ బ్యాడ్ స్మెల్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. కనుక బాత్రూముల్లో వాటిల్లో మనకు అవకాశం ఉన్నాళ్ళు దీన్ని కూడా వాడవచ్చు. దీన్ని వాడుకుని మనం ఇది చేసుకోవచ్చు. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది సార్. బ్యాడ్ స్మెల్ చాలా వరకు ఇది పీల్చుకుంటుందండి, కంట్రోల్ చేస్తుంది. దాని కెపాసిటీ ఉన్నంత వరకు కూడా దాన్ని ఫిల్టర్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ని ఆపుతుంది. ఈ గిఫ్ట్ ప్లాంట్లోనే మనకి ఇంకోటి అరేలియా. ఈ మొక్క స్పెషాలిటీ ఉంది. చిన్న చిన్న ఆకులతో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం దీన్ని షేపులు కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని చిన్న ఆకుతో ఉంటుంది, దగ్గర ఆకుతో ఉంటుంది కనుక మనకు షేపులు కూడా చాలా బాగా క్రియేట్ అవుతాయి దీని మీద. ఈ క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఇది మంచి కాలక్షేపం. ఇది ఒకటి. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు దీన్ని టేబుల్ టాప్గా వాడండి ఇండోర్లో, కారిడార్లో సెమీ షేడెడ్గా వాడండి బాల్కనీస్లో, కారిడార్స్లో, లేదు తీసుకెళ్ళి అవుట్డోర్గా వాడండి. 3 రకాలుగానే సర్వైవ్ అవ్వగలిగిన మొక్క ఇది. ఈ 3 రకాలుగానే కూడా మనకు సర్వైవ్ అవుతుంది. మంచి పూలైతే రావు, కానీ దీనికి ఆకులే రంగురంగులుగా ఉండి మనకు 2-3 రకాల రంగుల్లో ఉండి మంచి అందంగా ఉంటుంది. ప్లస్ మనం మంచి కాలక్షేపం చేయగలిగిన మొక్క పెంచుకుంటా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్కు మార్చుకుంటూ ఉండొచ్చు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తయారు చేసుకోవచ్చు. దీంతో అదో స్పెషాలిటీ. ఎంత హైట్ వరకు పెరుగుతుంది సార్? ఏమండి, అది ఎంత హైట్ వరకు పెరుగుతుంది? దీన్ని అవసరమైతే 5 నుంచి 6 అడుగుల వరకు పెంచుకెళ్ళొచ్చు అండి. మనం కావాలి అంటే ఏ రకమైన షేప్ అయినా తీసుకోవచ్చు. ఈవెన్ ఒక మనిషి బొమ్మనైనా దీంట్లో కట్ చేసుకోవచ్చు, ఒక పక్షి బొమ్మ లేకపోతే ఒక జంతువు బొమ్మ అట్లా కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎంట్రన్స్లకు బాగా యూజ్ అవుతాయి. ఫైకాస్, ఇది ఫైకాస్లో ఒక రకం. ఇది కూడా మంచి గిఫ్ట్ ప్లాంట్ మనకి. ఈ రకానికి లీఫ్ షేపు హార్ట్ షేప్లో ఉండటం వలన దీనికి లవ్లీ ఫైకస్ అని కూడా ఒక పేరు వచ్చింది. లేదు, దీనికి లవ్లీ ఫైకస్ అని కూడా అంటారు. ఇది ఫైకస్లో ఉన్న రకాల్లో ఇది ఒక రకం. కనుక మనం దీన్ని ఫైకస్ అనేది మనకు ఫ్లవరింగ్ ప్లాంట్ కాదు, ఇది ఒక మర్రి జాతికి సంబంధించిన మొక్క. మర్రి జాతిలోనే మనకి ఈ జెనెటికల్ చేంజెస్తో కానివ్వండి, లేకపోతే సహజసిద్ధంగా అది పెరిగిన దీంట్లో కానివ్వండి, ఎట్లన్నా కానీ ఇది ఒక ఏ రకంగా దీనికి పొట్టిదనం వచ్చిందనేది నాకు తెలియదు, కానీ బాగా పొట్టిగా పెరుగుతుంది ఈ మొక్క. పొట్టిగా ఇదిగా పెరుగుతుంది. దీని గ్రోత్ కంట్రోల్లో ఉంటుంది, స్లో గ్రోత్లో ఉంటుంది. కనుక మనం ఇండోర్లుగా వాడటానికి కూడా మంచి అనుకూలమైన మొక్క. దీనికి హార్ట్ షేప్ మూలాన మనకి గిఫ్ట్లకి, లవర్స్ గిఫ్ట్లకి కూడా బాగా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. వాలంటైన్ డేస్కి కూడా మంచి గిఫ్ట్గా ఇది అవ్వచ్చు, ఎందుకంటే దీని షేప్ కూడా హార్ట్ షేప్లో ఉంటుంది కనుక. ఇది ఇంకా హార్ట్ షేప్లో ఉన్న మొక్కలు ఇంకో 4-5 రకాలు ఉన్నాయి నాకు తెలిసినవి. దాంట్లో దీన్ని మంచి స్థానం ఇదిగా ఉంటుంది.
ప్లస్ రెండోది ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా పాజిటివ్నెస్ ఉంది ఈ మొక్కలు. పాజిటివ్నెస్ అంటే ఐ మీన్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ పర్సంటేజ్లో మనకి నాసా వాళ్ళు ఇచ్చిన లిస్టులో కూడా ఇది ఫైకస్ మంచి ప్రథమ స్థానంలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన టాప్ 10 టేబుల్లో కూడా దీనికి స్థానం ఉంది. అది ఆక్సిజన్ పరంగా కూడా ఇది మనకు మంచి. ఇది నార్మల్ పెంచుకోవచ్చు, దీని స్పెషల్ మెయింటెనెన్స్ అని ఉంటుంది సార్. దీన్ని ఎక్కడైనా సరే మీరు మరీ లైటింగ్ తక్కువ ఉన్న ప్లేసుల్లో మనం పెంచితే ఇది సర్వైవ్ కాదండి. ఇది కొద్దిగా లైటింగ్ ఎక్కువ కావాలి దీనికి. డైరెక్ట్ సన్లైట్ లేకపోయినా లైటింగ్ ఎక్కువ కావాలి. లైటింగ్ ఎక్కువ అవుతుంది మూలన ఎక్కువగా ఉంటేనే సర్వైవ్ అవుతుంది. మీకు బాల్కనీస్ అండ్ ఒకవేళ గదుల్లో పెడితే కనుక కిటికీలు విండోస్ దగ్గర కర్టెన్లు ఓపెన్ చేయగలిగిన విండోస్ దగ్గర మాత్రమే సర్వైవ్ అవుతుంది. తప్పితే కర్టెన్లు ఉంచిన విండోస్ దగ్గర మీకు ఇది సర్వైవ్ కాదు. నెక్స్ట్ అవుట్డోర్ ఎండ ఎంతైనా తట్టుకుంటుంది. మంచి సన్ లవింగ్ ప్లాంట్, మంచి ప్లాంట్. ఈ మ్యాక్సిమం సర్వైవల్లో అంటే ఎన్ని ఇయర్స్ దాకా ఉంటుంది సార్ ప్లాంట్ అనేది? ఇది దాదాపుగా మర్రి జాతేనండి. మర్రి అంటే దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయిన జాతి కూడా అలాగే ఉంటుందా మనకి? ఏమండి ఈ మర్రి చెట్టు అంటే మనం బయట వేసుకుని పెంచుకుంటే అది పార్ట్స్లో కొంచెం సహజంగా దాన్ని పెరగనిచ్చినప్పుడు మనం దాని వయసు లెక్కేసుకోగలుగుతాం. కానీ దాని సహజసిద్ధమైన గుణం నుంచి మనం దాన్ని మార్చాం. దాని సహజంగా దాన్ని నేలలో ఉంచట్లా, మనం ఒక పార్ట్లోకి మారుస్తున్నాం. దీన్ని ఒక రిస్ట్రిక్షన్లోకి ఒక క్రమశిక్షణలోకి తీసుకొస్తానే ప్రయత్నం చేస్తున్నాం మనం. అటువంటి దాంట్లో మార్పులు జరుగుతానే చాలా సహజం. అది దీంట్లో కాలక్రమంలో జరిగే మార్పుల్లో దాని ఆయువు కూడా తగ్గిపోతాం అనేది కామన్గా జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. కనుక ఒక భూమిలో వేసిన మొక్క ఒక అడవిలో పెరిగిన మొక్క పెరిగినట్టుగా మన తోటలో మొక్కలు పెరగవు. అట్లాగే మన ఇంట్లో కూడా ఆ రకంగా మనం కుండీల్లో వేసిన మొక్కలు కూడా అంత వయసు పెరుగుతాయి అనేది మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. అయితే మొండి మొక్క అట్లీస్ట్ ఒక 15-20 సంవత్సరాలైనా సరే మనం పెంచుకోదగిన మొక్క ఈజీగా. ఆ మాత్రం ఏజీ హైట్ అనేది మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. హైట్ రెగ్యులేట్ చేసుకోవచ్చు, దీన్ని షేపులు కట్ చేసుకోవచ్చు. కానీ పెద్దాకు మూలాన షేపులు పెద్దగా నిలబడవు. అయినా ఇది లవ్ షేప్లో ఉంది కనుక మీకు అంత తేలిగ్గా కటింగ్లకి అందరూ ఇష్టపడరు దీన్ని చాలామంది. కనుక దీన్ని మామూలుగా సహజంగానే పెంచడానికే ఇష్టపడతారు. సరే ఇప్పుడు లవర్స్ వచ్చి కోపం వస్తే మొక్కిస్తే సరిపోద్ది. దాదాపుగా మంచి మెసెంజర్ కదండి మరి. పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి మరి లవర్స్ మధ్యలో ఉన్నాయి. గిఫ్ట్ ప్లాంట్లో మరొకటి సింగోనియం. ఈ సింగోనియంలో రకరకాల రంగులు ఉన్నాయి, రకరకాల ఆకులు ఉన్నాయి, రకరకాల ఖరీదుల్లో ఉన్నాయి. అంటే ఈ ఖరీదులు అనేది ఎట్లా వస్తుంది అనేది చిన్న ఇదేంటంటే, ఒక మొక్కను మనం ప్రాపగేషన్ చేస్తానికి అయ్యే ఖర్చు కానీ ఆ ఖర్చు ఎట్లా నిర్ణయిస్తామంటే ప్రాపగేషన్ చేసేప్పుడు మాకు వచ్చే పర్సంటేజ్, బయటకు వచ్చే పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ మీద మేము ఖర్చు నిర్ణయిస్తాం. దాని మీద రేటు ఇదవుతుంది. ఈజీ ప్రాపగేషన్లో ఉన్నాయి. ప్రాపగేట్ అయిన తర్వాత తొందరగా పెరిగి తొందరగా ఒక మంచి గ్రోయింగ్ షేప్, రెడీమేడ్ ప్లాంట్ షేప్ సైజుకి వచ్చే వాటిని ఈ రేట్లు తక్కువలు ఉంటాయి. మనకి ప్రాపగేషన్ పర్సంటేజ్ తక్కువ వచ్చి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ప్రాపగేషన్ వచ్చిన తర్వాత కూడా స్లో గ్రోత్ ఉండి స్లోగా పెరిగాయి, స్లోగా షేప్కి వచ్చేయి, టైం ఎక్కువ తీసుకునే వాటికి రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది వీటికన్నా సహజంగా, ఖర్చు ఎక్కువ కనుక. అట్లా ఈ రెడీమేడ్ షేప్కి వస్తానికి పట్టే టైం ప్రకారం ప్లస్ ప్రాపగేషన్లో మాకు వచ్చే పర్సంటేజ్ ప్రకారం ఇది తక్కువ రేటు మొక్క, ఎక్కువ రేటు మొక్క వాటి రేట్ నిర్ణయిస్తుంది జరుగుతుంది. సింగోనియంలో మనకున్న వెరైటీస్లో చాలా వెరైటీసు చాలా ఫాస్ట్గా పెరిగాయి, ప్రాపగేషన్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చాయి. కనుక ఈ కాస్ట్లు ఇప్పుడు కంట్రోల్లోనే ఉంటాయి. ఇవి కూడా గిఫ్ట్ ప్లాంట్లకి మంచి అందుబాటులో ఉండే మొక్క. వీటిలో కూడా కొద్దిగా స్లో గ్రోత్లు ఉండేవి, బాగా స్లోగా ఇదయ్యాయి, ఉండే వాటిని కూడా చూపిస్తాము. దీంట్లోనే ఇదొక కలరు పింక్ జనరల్గా ఆడపిల్లలు బాగా ఇష్టపడతారు. దీనికి మనం గిఫ్ట్లకి కూడా ఈ పింక్ కానీ వైట్ కానీ లేదు, దీంట్లోనే బటర్ఫ్లై షేప్ అంటాం దీన్ని, బటర్ఫ్లై సింగోనియం అంటాం దీన్ని. ఇట్లాంటివి కానీ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 15-20 రకాల దాకా ఉన్నాయి మొత్తం మీద. ఈ సింగోనియం కొద్దిగా ప్రాపగేషన్ కష్టం ప్లస్ గ్రోత్ కూడా కష్టం, స్లోగా ఉంటుంది. ఇట్లాంటి సింగోనియమ్స్ కొద్దిగా కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. రౌండ్ అబౌట్ అది 50 రూపాయలు ఉంటే 75-80 రూపీస్ అట్లా ఉంటుంది తేడా అది దానికి. ఎందుకంటే ఇది ఒక 3 months ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది ఇందాక మనం చూసిన వాటి మీద కన్నా కూడా ఇది. కనుక ఇది సింగోనియం కూడా ఒక మంచి వెరైటీ మన గిఫ్ట్లకి. ఇది పింక్ కలర్ సార్, ఇందులో కన్నా కలర్ పింక్ సార్, అందులో ఉన్న లీఫ్ కలర్ పింకే వచ్చిందా సార్? ఇది పింకేనండి ఇది. అయితే ఈ కలర్ అనేది మనం మెయింటైన్ చేసే మొక్క కానీ మనం అందించే న్యూట్రిషన్ బట్టి ప్లస్ టెంపరేచర్లను బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. మొక్కకి దాని ఒరిజినల్ కలరు, దాని న్యూట్రియంట్ కరెక్ట్గా అందినప్పుడు, దానికి వాతావరణం కరెక్ట్గా సెట్ అయినప్పుడే మీకు దాని ఒరిజినల్ కలర్ ఇట్లా బయటకు వస్తుంది. ఎలా తెలుసుకోవచ్చు సార్ ఈ మొక్కకి అదే పర్సంటేజ్లో అంతే అమౌంట్లో అంతే మోతాదు నైట్రోజన్ ఇవ్వాలని, అంతే ఫాస్ఫేట్ ఇవ్వాలని ఎలా తెలుసు? ఒక రకంగా చెప్పాలంటే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ అండి.
ఇప్పుడు అలోపతి వైద్యంలో మీరు ఏ వైద్యం చేయించుకున్నా మీ డాక్టర్ ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది అని ఏ డాక్టర్ కూడా ఏ మందుకి దేనికి ఏ జబ్బుకి మందు ఇవ్వలేడు నాకు తెలిసి. ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. ఇక్కడ కూడా అంతే. రైతుకి ఇప్పుడు ఒక శాస్త్రవేత్త కన్నా ఒక రైతుకు అనుభవం ఎక్కువ ఉంటుంది అనే కారణం కూడా అదేనేమో నాకు తెలియదు నాకున్న పరిధిలో. ఇది మొక్క పెంచేవాడికి ఆటోమేటిక్గా మొక్క ఇచ్చేసే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మొక్క పెంచేవాడు రూపాయి ఖర్చు పెట్టి పెంచేవాడి కన్నా కూడా దాని మీద పనిచేస్తున్న వర్కర్స్కే దీని మీద మంచి ఎక్కువ పట్టు ఉంటుంది. ఎప్పుడు మనం ఏ మంది వేసాము, ఎంత పర్సంటేజ్లో ఏ డోసులో వేసాము, ఎంత ఇది చేసాము, వేసినప్పుడు అది ఎట్లా మారింది, ఈ అబ్జర్వేషన్ ఉంటే మనకు అది ఆటోమేటిక్గా మనకు పట్టుబడుతుంది. అది ఎవరికైనా వచ్చే అబ్జర్వేషన్ ఉంటే ఎవరైనా తెలుసుకోవచ్చు. కేవలం దాన్నే కదా మనం అక్కడే కదా మనం అనుభవం సంపాదించేది. జేడ్ ప్లాంట్ ఇది కూడా మనకు మంచి గిఫ్ట్ ప్లాంట్. ఇప్పుడు మీరు చూస్తున్న రెండిట్లోనూ ఉన్న మొక్క విలువ ఒకటే మొక్క, దీని రెండిటి విలువ ఒకటే. ఇది 50 రూపాయలే, ఇది 50 రూపాయలే. కానీ దీన్ని పెట్టిన కుండీ వలన దీని విలువ మారింది. ఇది 750 రూపాయలు అవుతుంది టోటల్గా. ఇది వచ్చేటప్పటికి 75 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఈ 2 మొక్కల కాస్ట్ ఎక్కువ. ఇది 25 రూపాయల కుండి, ఇది 700 రూపాయల కుండి. ఈ మొక్కను ఒక స్పెషల్ ఏంటంటే ఈ ఆకులు కట్ చేసుకుంటా వెళ్ళగల కానీ కొమ్మలు కట్ చేయకూడదు. దీన్ని కట్ చేయం. ఎందుకంటే ఆ ట్రంకు లావ్ అవ్వాలి అంటే ఆకులు కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆకులు కటింగ్ చేసుకుంటూ వెళ్తేనే ట్రంకులు బాగా లావ్ అవుతాయి, తొందరగా లావ్ అవుతుంది. దీని రెండోది మంచి ఆక్సిజన్ ప్లాంట్. 3 ఇది ఎంత నీళ్లు తక్కువ పోసినా సరే సర్వైవ్ అవ్వగలిగిన మొక్క. కొద్దిగా చెమ్ముంటే చాలు. మీరు ఎప్పుడైనా ఒక వారం రోజులు 10 రోజులు ఇల్లు తాళాలు వేసేసి వెళ్ళిపోయినా వచ్చి కొద్దిగా 2 చుక్కలు నీళ్ళు పోయినా మళ్ళీ కిలకలా నవ్వుతాం, మీ వెనక చూస్తూ ఉంటుంది. కనుక దీనికి మనం అంత పర్టికులర్గా అంత టెన్షన్గా దీన్ని మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. ఇది కూడా ఒక రేంజ్ వరకు ఎండను కూడా తట్టుకోగలదు. సెమీ షేడ్లో ఉంటే మంచిది. ఇది బాగా అందంగా కనబడుతుంది. అదే కొద్దిగా ఎండ ఎక్కువ అయితే కనుక కొద్దిగా డ్రై అయినట్టు కనబడుతూ ఉంటుంది. కానీ మొక్క అయితే సర్వైవ్ అవుతూ ఉంటుంది, కొద్దిగా డ్రై అయినట్టు కనబడుతూ ఉంటుంది, కొద్దిగా కళ తగ్గుతుంది. అంతే దీంట్లో ఉండే తేడా. లీఫ్ కలర్ ఏమైనా చేంజ్ అవుతుంది సార్ దానికి దీనికి? సన్లైట్ లీఫ్ కలర్ సన్లైట్ టెంపరేచర్స్ చేంజ్ అయ్యేటప్పటికి ఎప్పుడైనా సరే ప్రతి మొక్క దాదాపుగా మనకున్న మొక్కల్లో చాలా మొక్కలు అంటే దాదాపుగా నా దీంట్లో చెప్పాలంటే 95% మొక్కలు అనుకోవచ్చు. టెంపరేచర్ మారేటప్పటికి ఆటోమేటిక్గా దాని కలరు, దాని ఇది ట్రంకు, కాడ అన్నీ మారతాం అనేది సహజం. అది లీఫు ఎండ తగిలినప్పుడే కావచ్చండి, లేదు నీళ్ళ మనం ఇచ్చే నీళ్ళల్లో దానికి వచ్చే న్యూట్రియంట్స్ దీంట్లోనే కావచ్చు. న్యూట్రియంట్ మారినప్పుడు కూడా మొక్క కలర్ మారుతుంది, మొక్క షేప్ మారుతుంది. అట్లాగే మనకి ఆ రకమైన మార్పులు వాతావరణం నుంచి ప్లస్ దానికి అందే దీన్ని బట్టి మనకు మారుతాం అనేది చాలా సహజమైన విషయం. అది సహజంగా మనుషులు ఎలాంటి మార్పులు వస్తే మొక్కలు కూడా అలాంటి మార్పు డెఫినెట్గా మనిషి కన్నా కూడా మొక్క చాలా ఎక్కువ స్పందిస్తుందండి. చాలా తొందరగా దాన్ని ఇది చెబుతుంది. మనం అర్థం చేసుకోవాలంతే. మొక్కతో మనం ఎప్పుడైతే కొంతమంది ఉన్నారు మహానుభావులు, మొక్కతో మాట్లాడగలిగిన వాళ్ళు అన్ సీజన్లో కూడా మొక్కతో కాయించుకోగలిగిన వాళ్ళు, ఏ రకమైన మందులు వాడకుండా. మీకు కావాలంటే తెన్నేరు గ్రామంలో నేను కుటుంబాన్ని చూపిస్తా. ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఆయన పేరు చెబుతానికి ఆయన ఇష్టపడ్డు ప్రచారం చేస్తానికి. మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు భార్యాభర్త ఇద్దరు. అన్ సీజన్లో కూడా బంగినపల్లి మామిడికాయ కాయించుకు తినగలరు వాళ్ళు. నేను ప్రాక్టికల్గా వాళ్ళని చూశాను. చెప్తే ఇంటే కొద్దిగా ఇబ్బందిగాను లేకపోతే ఇంకో రకంగా అతిశయోక్తిగానే ఉంటుందేమో కానీ ప్రాక్టికల్గా మేము చాలామందిని చూసాం. నేను ఒక్కడనే కాదు, నాకు మా నర్సరీ రైతు ఇంకొక ఆయన చెబితేనే నాకు కూడా తెలిసింది ఈ విషయం. నేను ప్రాక్టికల్గా వాళ్ళకి చూశాను. వాళ్ళు పూలు కానీ కాయలు కానీ వితౌట్ సీజన్తో నిమిత్తం లేకుండా కాయించుకోగలరు వాళ్ళ ఇంట్లో. అంత ప్రేమగా మొక్కలను చూసుకుంటారు, అంత ఇదిగా మొక్కలతో మాట్లాడుతుంటారు. ప్రతిరోజు వాళ్ళు ఒక మనిషిని పలకరించినట్టే ప్రతి చెట్టుని పలకరిస్తారు వాళ్ళు. వాళ్ళకున్న స్పెషాలిటీ అది. మొక్కలు కూడా అట్లాగే స్పందిస్తున్నాయి వాళ్ళకి. అది అంతే సార్, నిజమే. అదైతే వాస్తవమే సార్. అది మనం ఎప్పుడైతే దాంతో మాట్లాడతామో దానికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. అది ఇప్పుడు మనకి జనరల్స్ ఇప్పుడు ఒకటి ఎడిటోరియల్స్ దీని మీద బయటకు వస్తున్నాయి. మొక్కలు మాట్లాడుతున్నాయి, మొక్కలు స్పందిస్తున్నాయి, ఇట్లాంటివన్నీ. ఇవన్నీ కూడా బయటికి రానప్పుడే మనం దీన్ని ప్రాక్టికల్గా చూసాం. ఇప్పుడు ఆథరైజ్డ్గా మనకి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గిఫ్ట్ ప్లాంట్లలో పెడలాంతస్ ఇదో రకం. తక్కువ రేట్లో మనం దీన్ని అందించుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది సింగిల్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. లేదంటే ఇట్లా మనం ఒక 4-5 మొక్కలు కలిపి, ఇప్పుడు దీంట్లో మనం 5 మొక్కలు పెట్టాం ఈ కుండీలో. ఇట్లా ఒక 5-6 మొక్కలు పెట్టి కూడా మనం దీన్ని బుషీగా దాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా మొండి మొక్క, తక్కువ లైటింగ్లోనూ సర్వైవ్ అవుతుంది. దీంట్లో కూడా రంగులు ఉంటాయి. వెరిగేషన్ ప్లాంట్ ఉంటుంది, గ్రీన్ ప్లాంట్ ఉంటుంది, రంగులు ఉన్నాయి దీంట్లో కూడా. మొండి మొక్క, సక్యులెంట్ జాతికి సంబంధించిన మొక్క ఇది.
తొందరగా మనం వాటర్ తక్కువైనా సరే తొందరగా ఇదవదు. చాలా కాలం మనం గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర చాలా కాలం సర్వే అవుతానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది కూడా సేమ్ ఆక్సిజన్ ప్లాంట్. ఆక్సిజన్ రిలీజ్ బాగానే ఉంటుందండి దీంట్లో కూడా సక్యులెంట్స్లో. స్పెషల్ మెయింటెనెన్స్ అవసరం, నార్మల్ దీనికి కూడా స్పెషల్ మెయింటెనెన్స్ అవసరం లేదండి. ఇప్పుడు మన గిఫ్ట్ ప్లాంట్లో ఇవాళ మనం సెలెక్ట్ చేసుకుని ఇవాళ మనం చూపిస్తున్న ప్లాంట్లు అన్నీ కూడా బాగా రఫ్గా పెరిగే మొక్కలు, తక్కువ మెయింటెనెన్స్తో దాదాపుగా నీళ్లు పోస్తే చాలు అనుకునే మొక్కలు. ఏ మొక్కకైనా వాటర్ సరిగా అందితే, నీళ్లు సరిగా అందితే, సరైన నీరు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నీటి గురించి ఆ సరైన నీరు, పోషకాలతో ఉన్న నీరు, సరైన నీరు అంతే మనం పోషించాల్సిన అవసరం పెద్దగా రాదు. ఇది నీరే పెద్ద బలం మొక్కకి, నీరు మట్టి. ఫిలోడెండ్రాన్ జోనాడో గిఫ్ట్ ప్లాంట్స్లో ఇది ఒకటి మనకు మంచి ప్లాంట్ అండి. దీనికి వాటర్ తక్కువే ఉండాలి. తక్కువ అంటే ఐ మీన్ మోడరేట్ లెవెల్లోనే మెయింటైన్ చేయాలి దీన్ని. అంటే మధ్యస్థంగా మెయింటైన్ చేస్తే దీని గ్రోత్ బాగుంటుంది. మీకు ఇండోర్లోనూ పనిచేస్తుంది, కారిడార్ సెమీ షేడ్లోనూ పనిచేస్తుంది. అంతేగాని ఫుల్ సన్లైట్లో ఆగదు ఈ మొక్క. దీన్ని కూడా మనం జాగ్రత్తగా ప్రాపగేట్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. పెప్రోమియా ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న ఈ గిఫ్ట్ ప్లాంట్లు దీంట్లో ఇది ఒక మంచి మొక్క. ఎలాగంటే రేటు కంట్రోల్లో ఉంటుంది. పెప్రోమియా గ్రీన్, దీంట్లో వెరిగేషన్ ఉంది, పింక్ ఉంది, ఇంకా ఇంకా 4 రంగులు ఉన్నాయి. వాటిలన్నింటిలోకి కొద్దిగా రేటు తక్కువలో ఉండేది, రేటు కంట్రోల్లో ఉండేది ఈ పెప్రోమియా గ్రీన్. బల్క్ ప్యాకింగ్లకి, బల్క్ గిఫ్ట్లకి మంచి అనుకూలమైన మొక్క. బడ్జెట్లు పెరగవు మనకి, మంచి మొక్క మంచి నిండుగా మనం అందించవచ్చు. ప్లస్ వాటర్ కూడా తక్కువ అడుగుతుంది, మెయింటెనెన్స్లు తక్కువ. టేబుల్ టాప్గాను వాడుకోవచ్చు, లేదు బాల్కనీలోనూ పెంచుకోవచ్చు. అసలు ఇండోర్ ప్లాంట్స్ ఇంపార్టెన్స్ చెప్పండి సార్. అంటే ఎందుకు ఇండోర్ ప్లాంట్ వాడేది, మనం మేజర్గా వాడేది రెండు కారణాలండి. కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి అలంకరణ. మొక్క అనేది లేకుండా ఉంటే మొక్క అలంకరించిన తర్వాత వచ్చిన హుందాతనం మీకు మొక్క లేనప్పుడు ఉండదు. అది ఆ హుందాతనం కోసమే కావచ్చు, లేదా అందం కోసమే కావచ్చు మొక్కలు పెడతాం. ఫస్ట్ ఆ పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒకటి. దీనికన్నా ముందు అసలు మనం ఇంట్లో పెడుతున్న మొక్కల్లో ఎక్కడ ఏ ప్లేస్లో మనకు ఎంత లైటింగ్ ఉంటుంది అనేది ఒక అవగాహన రావాలి. ఈ మధ్య మనం చాలా ఏళ్లలో చూస్తున్నాం, అసలు కర్టెన్ అనేది, విండో కర్టెన్ అనేది అసలు ఓపెన్ చేయరు. ఈ ఏసీలు పెరిగిన తర్వాత, అసలు మెయిన్ గుమ్మాలే ఓపెన్ చేయట్లా. దాంతో అసలు విండో కిటికీ కొన్న కర్టెన్లు కూడా మన వాళ్ళు అసలు ఓపెన్ చేయరు. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన సంకేతం. ఈ కర్టెన్ ఓపెన్ చేసి మనకు లోపలికి సన్లైటింగ్ లోపలికి వస్తేనే, మనకు ఆ వెలుతురు లోపలికి వస్తేనే చాలా రకాల బ్యాక్టీరియాలు కంట్రోల్ అవుతాయి అని చెప్పి శాస్త్రజ్ఞులు, డాక్టర్లు గోల పెడుతున్నా సరే మన ఇంకా దానికి ఇదవ్వట్లేదు. బట్ దాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. ఒరిజినల్ లైటింగ్ లోపలికి వస్తేనే మనకు ఏదైనా సరే మనకు శిలీంధ్రాల శుద్ధి జరుగుతుంది. ప్లస్ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. మొక్కలు మేజర్గా మనకు ఉపయోగపడేది ఒకటి ఆక్సిజన్ పరంగా, రెండు కొన్ని మొక్కలు మనకి వైరస్లని, బ్యాక్టీరియాలని కంట్రోల్ చేసే మొక్కలు కూడా మనం చామంతి లాస్ట్ టైం మనం అనుకున్నాం. చామంతి మనకు చాలా రకాల వైరస్లను కంట్రోల్ చేస్తుందని. అట్లాగే చామంతి చాలా రకాల వైరస్లను కంట్రోల్ చేస్తుంది. అట్లా మనకి కొన్ని మొక్కలు వైరస్లు కంట్రోల్ చేస్తాయి, బ్యాక్టీరియా కంట్రోల్ చేస్తాయి. దాంతోపాటు ఆక్సిజన్ మనకు బాగా అందిస్తూ ఉంటాయి. ప్లస్ చెడు వాసనలు, అది బాత్రూమ్ల నుంచి వచ్చే వాసనలే కావచ్చు, గాఢమైన వాసనలు, లేకపోతే వంటగదుల్లో వచ్చే గాఢమైన వాసనలు కావచ్చు, వీటన్నింటినీ కూడా చాలా వరకు చాలా రకాల మొక్కలు కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు ఆక్సిజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. ఆక్సిజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి చిన్నపిల్లల్లో. ఈ పుట్టిన 3-4 ఇయర్స్కి ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి మళ్ళీ సిలిండర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇది పొల్యూషన్ పెరుగుతూ మూలాన వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ పొల్యూషన్ పెరుగుతూ మూలాన మనం పొల్యూషన్ పెంచుతున్నంత స్పీడ్గా దాని నివారణ మనం చేయలేకపోతున్నాం. ఒక రకంగా కరోనా వచ్చి మానవాళ్ళకి మంచి చేసిందేమో నాకు తెలీదు. చేసిన మంచిలో అది కూడా ఉంది. ఎందుకంటే ప్రతి నష్టానికి ఒక లాభం, ప్రతి లాభానికి ఒక నష్టం వెనకాల ఉండడం అనేది చాలా సహజం. కాకపోతే ఒకటి పెద్ద గీత, ఒకటి చిన్న గీత, అది ఎప్పుడు కూడా కామన్. అట్లా కరోనా చేసిన ఉపయోగాల్లో మనిషికి ఎట్లా బతకాలి, ఏ రకంగా బతకాలి అనేది మళ్ళీ ఇంకొకసారి చూపించిందేమో అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ సాన్స్వీరియా. దీన్ని సాన్స్వీరియా లోటస్ అంటాం, లోటస్ వెరైటీ. ఇది మనకి రౌండ్గా పువ్వులాగా పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్. సాన్స్వీరియాలో ఒక వెరైటీ, ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్.
ప్లస్ వాటర్ కూడా తక్కువ అడుగుతుంది. సక్యులెంట్ వెరైటీ ఇది కూడా, వాటర్ తక్కువ అడుగుతుంది, మెయింటెనెన్స్ ఈజీ, గిఫ్ట్లకు బాగుంటుంది. బహుమతుల మొక్కల్లో జెరేనియం ఇది ఒక మంచి మొక్క. వాస్తవంగా ఇది చాలామంది సీజనల్ అనుకుంటారు, కాదండి, ఇది సీజనల్ కాదు. సంవత్సరాల తరబడి పోస్తుంది, సంవత్సరాల తరబడి పెరుగుతుంది మొక్క. ఇది మనం దీన్ని అర్థం చేసుకుని మనం పెంచుతూనే చాలా అవసరం. ఈ జెరేనియం మనకి మంచి ఆక్సిజన్ ప్లాంట్ ప్లస్ ఫ్లవర్ ప్లాంట్. ఇది తక్కువ ఎండ, డైరెక్ట్గా ఎండబడకుండా పెంచగలిగితే ఇది చాలా బాగుంటుంది. సెమీ షేడ్లో మనం అంటే కారిడార్లో కానీ బాల్కనీలో కానీ ఇది చాలా బాగుంటుంది. తక్కువ లైటింగ్లో మంచిగా ఫ్లవరింగ్ పూయగలిగిన మొక్కల్లో ఇది ఒకటి మంచి స్థానం ఉంది. దీనికి బాగా ఎప్పుడు కూడా కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి. పైన మొగ్గలు విచ్చుతూనే ఉంటాయి, పూలు విచ్చుతూనే ఉంటాయి, కింద మొగ్గలు వస్తూనే ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా కంటిన్యూషన్. ఈ ఫ్లవర్ షూట్ ఇట్లాగా ఉంటుంది, ఈ పక్క నుంచి ఇంకో షూట్ వచ్చేస్తుంది మనకి. కనుక మనకి ఇది ఎప్పుడు కూడా మంచి లైవ్ బొకే కింద కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. 365 days మనకి 365 రోజులు ఈ మొక్కను పూజించుకోవచ్చు మనం. దీనికి ఏమన్నా దీంట్లో హైబ్రిడ్స్ ఉన్నాయి, నాటు ఉన్నాయి, ఇది ఉన్నాయి. మన నాటు బాగా వేడిని తట్టుకోగలుగుతాయి. మన సౌత్ ఇండియన్ వేడిని దీన్ని మనం బాగా తట్టుకుని పెరగలిగిన మొక్క నాటు. ఇది హైబ్రిడ్ మొక్క. హైబ్రిడ్ మొక్కకి కొద్దిగా మెయింటెనెన్స్ అవసరం. ఈ వేడి తగిలినప్పుడు కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో మనం 45 degrees 42 degrees ఆ రేంజ్లోకి వచ్చేసినప్పుడు 40 degrees క్రాస్ చేసినప్పుడు కొద్దిగా చెట్టు నీళ్ళకి కానీ లేకపోతే ఇంట్లోనే చల్లగా ఉండే ప్లేస్లకు కానీ దీన్ని మార్చుకుంటూ అవసరం. కొద్దిగా అలా ఒక్కచోట బంచ్ వస్తుంది కదా సార్. ఇప్పుడు సైడ్ కొమ్మ వస్తే మళ్ళీ అక్కడ కూడా బంచ్ వచ్చింది, ఇక్కడ కూడా బంచ్ వచ్చేస్తుంది, ప్రతి కొమ్మకి బంచ్ వస్తుంది. ఇంకా మనకి మన చామంతి లాగే మొత్తం చుట్టూగా బంచ్ అంత బంచ్లు కొట్టదు ఇది. అంత బంచ్ కొట్టాలంటే దాదాపు 2-3 సంవత్సరాలు పెంచాలి. పెంచగలిగితే మాత్రం మీకు నిజంగా చామంతి కన్నా కూడా చాలా పెద్ద బంచ్ కింద తయారవుతుంది. ఇది అన్ని సంవత్సరాలు పెంచేటప్పటికి మనకి మొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. బట్ పే చేయగలిగిన కస్టమర్కి అది చాలా మంచి గిఫ్ట్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను తొందరలోనే ఆ మొక్క కూడా. ఈ గిఫ్ట్ ప్లాంట్స్లో లైవ్ బొకే కింద కానీ లేదు గిఫ్ట్ ప్లాంట్గా కానీ బహుమతి మొక్కగా కానీ మనం ఈ బాల్సం మొక్కను దీన్ని చేయొచ్చు. ఇది ఇంపేషన్స్ అని కూడా అంటారు. మొక్క పువ్వు కింద ఇట్లా తోకుంటే బాల్సం వెరైటీ ఇది. ఈ తోక లేకపోతే ఇంపేషన్ అంటాం. ఇది కూడా పెరినియల్ మొక్కే. మనం టెంపరేచర్ కొద్దిగా చూసుకుని పెంచుకోవాలి. ఈ మొక్కను కూడా చూసుకుని చేసుకుంటూ ఉంటే కొద్దిగా మనకి మా క్లైమేట్కి తగ్గట్టుగా పెంచుకుంటే ఇది కూడా మన సంవత్సరాల తరబడి పెంచుకోదగిన మొక్క. లేదంటే సీజనల్ కింద అయిపోతుంది. గార్డెన్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, కానీ మీకు ఇది కొద్దిగా మెరక చేసుకుని మెరక మీద వేసుకోవాలి. వాటర్ డ్రైనేజ్ ఆరుదల ఎక్కువ ఉండాలి, ప్లస్ నీడ ఎక్కువ ఉండాలి, షేడింగ్ ఎక్కువ ఉండాలి. దయంతస్ ఇది కూడా మన సీజనల్ కిందే అంటారు, కానీ సీజనల్ కాదు, ఇది పెరినియలే. ఇది ఎంత వేడినైనా తట్టుకోగలిగిన మొక్క. ఇది ప్రాక్టికల్గా నేను చూశాను. నా దగ్గర ఇది దాదాపు 3.5-4 సంవత్సరాలు పెంచాను ఈ మొక్కల్ని. ఈ చాలా రకాల వేడుల్ని విపరీతమైన రఫ్ మెయింటెనెన్స్ని కూడా తట్టుకుని సర్వైవ్ అయింది ఇది నా దగ్గర. దీని పువ్వులు ఒక ప్రత్యేకమైన షేపులో, ఈ పువ్వంచులు ఒక ప్రత్యేకమైన షేపులో ఉంటే రంప పళ్ళకు మళ్ళీ ఉండి రకరకాల రంగుల్లో ఉంటుంది. ఇది ఒకే మొక్కలో 4-5 రంగులు కనబడుతుంది. దీని స్పెషాలిటీ మనకి ఇది 4-5 రకాల షేడ్ కనబడుతుంది పూలు. దాని స్పెషాలిటీ అది. గుత్తులుగా పూలు పోస్తాయి, గుత్తులుగా ఇది అవుతాయి. అది సింగిల్ ప్లాంట్ నుంచి బ్రాంచ్ వస్తున్నాయి సార్. ఇది ఒకటే సింగిల్ ప్లాంట్. ఇది సింగిల్ ప్లాంట్ నుంచే మనకు రంగులు కనబడతాయి, ఆ షేడ్స్ కనబడతాయి. ఇది సహజ సిద్ధంగా వస్తుంది. దీని పువ్వు వంచే చాలా స్పెషల్గా ఉంటుంది, మీకు రంప పళ్ళతో కోసినట్టుగా ఉంటుంది. కెలంచు ఇది మన రణపాల జాతికి చెందిన మొక్క. ఇది హైబ్రిడ్ మొక్క. దీంట్లో కూడా నాట్లు ఉన్నాయి, రకరకాల వెరిగేషన్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇది ఒక హైబ్రిడ్ మొక్క. దీంట్లో ఇది కూడా చాలా మొండి మొక్క. వాటరు దీనికల్లా శత్రువు వాటర్ చెమ్మ ఎక్కువైతేనే మొక్క చనిపోతుంది. కంట్రోల్లో ఉంచుకుంటే మొక్క హ్యాపీగా సర్వైవ్ అవుతుంది, బాగా పెరుగుతుంది. సంవత్సరంలో ఎప్పుడైనా సరే మనకు పోస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా మనం పెంచుకోదగిన మొక్క. ఇది మొక్క పెట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి సార్. మొక్క పెట్టిన 4 నెలల నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందని 4 నెలల వయసు వచ్చిన కాడి నుంచి మనం ఎంత బ్రాంచింగ్ మనం పించింగ్ చేసిన కొద్దీ బ్రాంచింగ్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి బ్రాంచ్ నుంచి మనకు గుబురుగా తయారవుతుంది. ఇది మన కొద్దిగా వయసు పెరిగిన కొద్దీ గుబురుగా తయారవుతుంది. బిగోనియాలో మనకి ఇది ఒక ఫ్లవరింగ్ రకం. మనకి రెక్స్ బిగోనియాలో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఫ్లవరింగ్ వచ్చే రకాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి బిగోనియాలో. దీనికి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే కనుక బాగా సర్వైవ్ అవుతుంది. ప్లస్ రెండోది నీడ బాగా ఎక్కువ ఉండాలి, లైటింగ్ తక్కువ ఉండాలి, వేడి తక్కువ ఉండాలి. ఒకవేళ మనకు ఉడకపుట్టినా పర్వాలేదు, కానీ వేడి తక్కువ ఉండాలి. చెమట పట్టినా బాగా పనిచేస్తుంది, బాగానే సర్వే అవుతుంది. మనకి షేడింగ్లో బాగా వస్తుంది ఈ మొక్క బిగోనియా.
ఇది కూడా మన సంవత్సరం అంతా పూజించుకోవచ్చు. గిఫ్ట్ ప్లాంట్లో మనం ఏదన్నా దీన్ని తక్కువ రేట్లలో తక్కువ పాటల్లో తక్కువ ఖరీదున్న పాటల్లోనూ పెట్టుకోదగిన మొక్క. ఎక్కువ ఖరీదున్న ఇట్లాంటి సెరామిక్ పార్ట్స్లో కూడా మనం పెట్టుకుని డెకరేట్ చేయగలిగిన మొక్క ఇది గజేరియా. ఇది కూడా మనకి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విత్తనాలు దిగుమతి చేసుకుంటాం వీటిని. ఈ బాగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. చాలా దేశాల్లో పచ్చిక బయళ్లలో వీటిని విత్తనాలు జల్లు వదిలేసేస్తే అయ్యే జనరల్గా వాటికి వాతావరణం అనుకూలించినప్పుడు అయ్యే ములిసి పొదల కింద తయారయ్యి బుష్లుగా పూలు వస్తూ ఉంటాయి, అందంగా కనబడుతూ ఉంటాయి. దీన్ని కూడా మనం మంచి గిఫ్ట్ ప్లాంట్గా తయారు చేసుకోవచ్చు. మంచి తక్కువ బడ్జెట్లో మంచి మొక్క, మంచి అందమైన మొక్క, మంచి అలంకరణ మొక్క. ఈ దాలియాలు మనకి చాలా పురాతనమైన మొక్కలు. ఇవి చాలా మనందరికీ సుపరిచితమైన మొక్క. ఇది సహజంగా మనకి శీతాకాలం ఆఖరి రోజుల్లో వేసవకాలం తొలి రోజుల్లో బాగా పోస్తాయి మనకి. ఈ దాలియాలు మళ్ళీ మనకి విత్తనం దగ్గర నుంచి కానీ లేకపోతే బల్బుల నుంచి కానీ మళ్ళీ మనం పెంచుకోవచ్చు. ఇవి మనకి బాగా గిఫ్ట్ ప్లాంట్లుగా ఇవి కూడా బాగా రేట్ కంట్రోల్లో ఉండే మొక్కలు. చాలా ఈజీగా మనం దాన్ని సర్వే చేసుకోవచ్చు. ఈ మొక్కని పెద్దగా ఇదవ్వదు. మనం చూసిన కొద్దీ మనం మెయింటైన్ చేసిన విధానం, మనం ఎంత పెట్టామన్న దాని మీదే, ఎంత బాగా బలంగా పెంచాం మొక్క అన్న దాని మీద పువ్వు సైజు ఆధారపడి ఉంటుంది. కనుక మనం ఈ దాలియాని కూడా మనం చాలా జాగ్రత్తగా ఇది చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం గిఫ్ట్ ప్లాంట్లుగా మనం దాన్ని చేయొచ్చు. వీటికి బ్రాంచెస్ వస్తాయి సార్, అలా సింగిల్? ఇది బ్రాంచ్లు కావాలంటే బ్రాంచ్లు తీసుకోవచ్చు. ఈ హెడ్ కటింగ్ పించింగ్లు చేస్తున్నప్పుడు మనకి కింద నుంచి బుష్లు వచ్చేస్తాయి. ఇది సింగిల్గా తీసుకున్నాము. మనం ఎప్పుడైతే దీన్ని గిఫ్ట్ ప్లాంట్గా పెంచుకుందాం అనుకున్నప్పుడు లేదా బొకే ప్లాంట్గా మారుద్దాం అనుకున్నప్పుడు మనం కటింగ్లు పెట్టుకుంటే కింద నుంచి బుష్లు వస్తాయి. మనకి బాగా మంచి బొకే ప్లాంట్ అవుతుంది. ఇది కూడా మెట్టతామరలో పొట్టి రకం. ఇది పెద్ద ఎత్తు పెరగదు, చాలా స్లో గ్రోత్లో ఉంటుంది, కానీ పిలకలు మాత్రం చాలా ఎక్కువ పెడుతుంది. ఇది కూడా బల్బుల నుంచి దుంపల నుంచే ప్రవర్తమానం అవుతూ ఉంటుంది. ఇది మీకు జబ్బులు చాలా తక్కువ, మెయింటెనెన్స్ చాలా తక్కువ. దీనికి మనం పూర్తి ఎండలోనూ పెట్టుకోవచ్చు, సెమీ షేడ్లోనూ పెంచుకోవచ్చు. దీన్ని ఇది చేసుకోవచ్చు. పార్షియల్లీ షేడెడ్ ప్లేసుల్లో కనుక మనం దీన్ని అంటే కొంత నీడ మధ్యాహ్నం ఒక టైంకి 12 1 గంట 2 ఆ ప్రాంతాల కల్లా నీడ వచ్చే ప్లేసుల్లో కనుక మనం దీన్ని పెట్టుకోగలిగితే, అది గోడ నీడ అవ్వచ్చు, లేకపోతే చెట్టు నీడ అవ్వచ్చు, ఏదో ఒక నీడ వచ్చే ప్లేస్లో మనం దీన్ని ఇది చేసుకుంటే ఇది చాలా ఎక్కువ బాగా ఇదవుతుంది. దీంట్లో ఇదేంటంటే ఒకవేళ మొక్కతో చచ్చిపోయిన కింద దుంపలు ఉంటాయి. ఆ దుంపల నుంచి మనకి మళ్ళీ ఇది పెరుగుతుంది జరుగుతుంది. చాలా తక్కువ మెయింటెనెన్స్, తక్కువ రేట్లో మనం దీన్ని చేసుకో. ఫ్లవర్ ఇది బల్బు పెట్టిన దగ్గర నుంచి మనకి 2.5 నెలల్లో, అంటే సుమారుగా మీకు 70-75 రోజుల్లో మీకు పువ్వు వస్తుందండి. పువ్వును మనం ఇది చేసుకోవచ్చు. ఒకసారి పువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూషన్ ఫ్లవరింగ్ అనేది కామన్. దీనికి చాలా ఈజీగా కంటిన్యూషన్ ఫ్లవరింగ్లో ఉంటుంది. పువ్వు రాగానే కింద ఒక బ్రాంచ్ వస్తుంది, మళ్ళీ ఒక పిలక వస్తుంది. దీనికి ఇంకో పువ్వు వచ్చే లోపల ఈ పిలక నుంచి ఇంకో పువ్వు వస్తుంది. అట్లా పిలకలు పెరుగుతాయి, పూలు పెరుగుతాయి. అజ్వైన్ మన వామ్ మొక్క అంటాం. మన చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో పెరిగింది, మన ఇళ్లలో చూసింది. మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు మనకు బజ్జీలు వేసి పెట్టిన మొక్క. ఇది చాలా ఆరోగ్యదాయకమైన మొక్క, వామ్ మొక్క. మంచి చిరుతిండికి కూడా పనికొచ్చే మొక్క ఇది. ఇది కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్. దీనికి కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్స్లో మంచి స్థానం ఉంది. ఇది మీకు కొంతవరకు కొన్ని రకాల కీటకాలని, కొన్ని రకాల దోమల్ని ఇది ఆపగలదు. ఎందుకంటే దీనికంటూ ఒక స్పెషల్ స్మెల్ ఒకటి ఉంటుంది. అజ్వైన్ స్మెల్ అంటే ఆటోమేటిక్గా మీకు వాము వాసన ఎట్లా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసిందే. కనుక మనందరికీ తెలిసిన ఆ వాసనతో చాలా వరకు మీకు దోమల్ని వీటిని కంట్రోల్ చేస్తానికి దీనికి ఆసక్తి ఉంది. దీనికి ఫ్లవరింగ్ రాదా సార్? దీనికి ఫ్లవరింగ్ రాదండి. ఈ ఆకులే బంచింగ్, ఆకులే పెరుగుతూ ఉంటుంది, బాగా తేలిగ్గా పెరుగుతుంది. వాటర్ పెద్దగా అడగదు. వాటర్ పోస్తే పెరుగుతూ ఉంటుంది. బలాలు పెద్దగా అడగదు. నీళ్ళ మీదే దానికి కావాల్సిన బలాన్ని సేకరించుకుంటూ ఉంటుంది. నీళ్ళలో ఉన్న పోషకాలతోనే ఇది సర్వే అయిపోతూ ఉంటుంది. ఈ మొక్క కూడా మీకు చాలా తేలిగ్గా పెంచుకోదగిన మొక్క. ఇది అవుట్డోర్ మొక్క. వాస్తవంగా బయట ఎండలో పెట్టాల్సిందే. మనకు షేడ్లో కూడా బాగానే పెరుగుతుంది. ఇది ఇందాక మనం అనుకున్న ఫైకస్ వెరైటీలో ఇది ఒకటి ఫైకస్ ఐస్ బాల్. ఈ ఆకులు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఆకులు ఇట్లా ఐస్ లాగా ఆ తెలుపులో ఉంటాయి. ఆ తెలుపులో ఉండటం మూలన మనం దీన్ని ఐస్ బాల్ అంటుంటాం. ఇది ఇంకా ఒత్తుగా వచ్చినప్పుడు ఇంకా ఆ తెలపరతనం మీకు బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ ఆకు మళ్ళీ ఆకుపచ్చ రంగులోకి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
కొత్తగా మళ్ళీ దీంట్లో ఇదే వైట్లో వస్తూ ఉంటుంది. కొమ్మ సాగిన కొద్దీ మీకు ఆ వైట్నెస్ పెరుగుతూ ఉంటుంది, ఇది అవుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు దీన్ని ఐస్ బాల్ అంటాం దీన్ని. ఇందాక మనం చూసిన బిగోనియాల్లో ఇదో రకం, రెక్స్ బిగోనియా రకం. దీనికి కూడా మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో వాటర్ కంట్రోల్గా ఉంచుకొని నీడ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో పెంచుకుంటే బాగుంటుంది. ఇది లివింగ్ హార్ట్ హోయా, దీనికి ఇంకో పేరు లివింగ్ హార్ట్. హోయాలో ఒక రకం. ఇది వాటర్ చాలా తక్కువ అడుగుతుంది. వాస్తవం చెప్పాలంటే గాలిలో ఉన్న చెమ్మతో కూడా ఇది బతికేయగలదు. ఈ మొక్క హార్ట్కి ప్రతిరూపంగా ఉంటుంది కనుక దీన్ని మనకి లివింగ్ హార్ట్ అంటారు. చక్కగా దీని రంగుల కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఫిలోడెండ్రాన్ బర్కిన్, వైట్ బర్కిన్. ఇది ఫిలోడెండ్రాన్లో బర్కిన్ వెరైటీ. దీన్ని ఈ తెల్లసార్ల మూలన వైట్ బర్కిన్ అంటారు దీన్ని. ఈ ఆకు మీద ఉండే తెల్లసార్ల మూలన ఇది కూడా మీకు మంచి ఇండోర్ ప్లాంట్ ప్లస్ మంచి గిఫ్ట్ ప్లాంట్. మనం ఇంత అందమైన మొక్కను కూడా చాలా తక్కువ రేట్లో కేవలం 100 రూపాయలకే మనం దీన్ని వినియోగదారుడికి అందించగలుగుతాం. ఫిలోడెండ్రాన్ మూన్ షైన్, ఇది ఫిలోడెండ్రాన్లో మూన్ షైన్ వెరైటీ. దీని పెంపకం కూడా చాలా ఈజీ. మనం గిఫ్ట్ ప్లాంట్లకు తీసుకునే వాటిల్లో ముఖ్యంగా మనం గమనించుకోదగింది, మెయింటెనెన్స్ తక్కువ ఉండే ప్లాంట్ తీసుకుంటే, మొక్క మెయింటెనెన్స్ తక్కువ ఉండి కొద్దిగా మొండిగా బతకగలిగిన మొక్కలు కనుక మనం ఎన్నుకోగలిగితే మనం ఇచ్చిన ఒక జ్ఞాపకం వాళ్ళ దగ్గర కొంత ఎంత ఎక్కువ కాలం మ్యాక్సిమం ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనం కొద్దిగా తక్కువ మెయింటెనెన్స్ అడిగి మనకి కొద్దిగా ముద్దుతనంగా కూడా బతకగలిగిన మొక్కలు మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఇచ్చిన జ్ఞాపకం చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్న మొక్కలన్నీ కూడా దాదాపుగా అన్ని మొక్కలు కూడా ఏదో 1-2 మొక్కలు తప్పితే అన్నీ కూడా బాగా ముద్దుగా బతికే మొక్కలే, ముద్దుగా మొరటతనంగా ఇది చేయగలిగిన మొక్కలే. గ్రీన్ బుష్, దీని పేరు గ్రీన్ బుష్ అంటాం వాడుకలో. ఇది కూడా చాలా రఫ్ మొక్క, మొండిగా పెరుగుతుంది. మంచి గ్రీనరీగా మంచి బుష్గా తయారవుతుంది. ఇది న్యాచురల్ బాల్ అవుతుంది, బాల్ లాగా తయారవుతుంది ఈ మొక్క. చిన్న కటింగ్ ఇచ్చుకుని చిన్న షేప్ చాలా తక్కువ కటింగ్ తక్కువ షేప్తోనే మంచి షేపులుగా తయారవుతుంది ఈ మొక్క. షేపులు చేసుకుంటానికి బాగుంటుంది. రౌండ్ పెంచుకోవడానికి చాలా బాగా రౌండ్ పెరుగుతుంది. ఇందాక మనం చూసిన మనీ ప్లాంట్లోని ఇదో రకం ఏంజిల్ వెరైటీ అంటాం దీన్ని. ఈ రంగులకి ఈ ఆకు ఇట్లా రకరకాల రంగుల్లో ఉంటుంది. ఇది గ్రోత్ కొద్దిగా తక్కువ స్లోగా ఉంటుంది, తొందరగా పెరగదు ఈ మొక్క, చాలా స్లో గ్రోత్లో ఉంటుంది. టేబుల్ టాపులుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. తీగలు సాగిపోయి తీగలు పెరిగిపోయే ఇబ్బంది దీంట్లో చాలా తక్కువ. పోతాస్ వెరైటీస్లో ఏంజిల్ వెరైటీ ఇది. ఫిలోడెండ్రాన్ రెడ్ కాంగో, ఇది మీకు ఫిలోడెండ్రాన్ వెరైటీ మంచి గిఫ్ట్ ప్లాంట్లకి చాలా బాగుంటుంది. ఇది కాకపోతే కొద్దిగా గ్రోత్ ఇది స్లోగా ఉంటుంది కనుక ఇది మీకు కొద్దిగా ఇది ఎక్కువ ఉంటుంది, కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ మొక్క మనం 150 రూపాయలకి వినియోగదారుడికి అందిస్తున్నాం ఈ రకమైన దీంట్లో. అగ్లోనిమా, ఇది కూడా మనం ఒక బడ్జెట్ ఉంది మనకి, తక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది, మనం పర్వాలేదు కొద్దిగా బడ్జెట్ పెరిగినా అనే కస్టమర్ల కోసం అనే వినియోగదారుల కోసం మనం సెలెక్ట్ చేసే మొక్క ఇది. ఈ మొక్క మనం సుమారుగా 250 రూపాయలు, అగ్లోనిమాలో ఉన్న వెరైటీ ఇది సుమారుగా 250 రూపాయలకు మనం అందిస్తున్నాం. ఇది కస్టమైజ్డ్ గిఫ్ట్ల కోసం చాలా మంచి మొక్క, చాలా మంచి కుండీ. ఇది ఒక ప్రత్యేకమైన వ్యక్తులకి ప్రత్యేకమైన సందర్భాల్లో మనం గిఫ్ట్లుగా బహుమతులుగా ఇస్తానికి ఇట్లాంటివి చాలా బాగుంటాయి. టేబుల్ టాప్లుగా పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇదిగా ఉంటుంది. దీంట్లో ఉన్న ప్లాంట్ పేరు అరేలియాలో ఒక వెరైటీ. ఇది అరేలియా వెరైటీ. ఇది ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది. ఎప్పుడు గ్రోత్ చాలా స్లోగాను మనం అవసరమైతే గ్రోత్ కంట్రోల్ చేసుకోగలిగిన పరిస్థితిలో ఉంటుంది. ఇది ఫ్లవరింగ్ వచ్చింది సార్, ఇది దీనికి ఫ్లవరింగ్ రాదండి, ఫాలియేజే. మీకు గ్రోత్ కంట్రోలింగ్ మనం ఎప్పుడైతే చిన్న కుండీలో పెట్టామో ఆటోమేటిక్గా మొక్క సర్వే అవుతూనే ఉంటుంది, గ్రోత్ తగ్గుతుంది, స్టడీగా పెరుగుతూ ఉంటుంది. అదే మనం పాట్ పెద్దది మార్చి పాటో బ్యాగ్ పెద్దది మార్చామంటే ఆటోమేటిక్గా సైజ్ వస్తుంది, లేదంటే కంట్రోల్గా పెరుగుతూ ఉంటుంది. ఈ సన్లైట్ మీరు 3 ప్లేసుల్లో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. ఇండోర్ పెట్టినా పర్లేదు, సెమీ షేడ్ పెట్టినా పర్లేదు, అవుట్డోర్ పెట్టినా పర్లేదు. వాటర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువగానే అడుగుతుంది. ఇది వాటర్ ఇస్తే ఇంకా బాగా పెరుగుతుంది.